మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియా ఫినిషర్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఎంతో మంది ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. కానీ అంచనాలు అందుకోలేకపోయారు. కానీ గత కొన్ని నెలలుగా భారత్కు నయా ఫినిషర్ దొరికాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రింకు సింగ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం రింకును ప్రతీకంగా కొనియాడాడు. కానీ కట్ చేస్తే టీ20 ప్రపంచ కప్ కు ప్రకటించిన భారత జట్టులో రింకు సింగ్ కు చోటు దక్కలేదు. అయితే టీ20 వరల్డ్ కప్ జట్టులో తిరిగి చోటు సంపాదించడానికి రింకు సింగ్ కు అవకాశాలున్నాయి. ఎలా అంటే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకోవడానికి మే 25వ తేదీ వరకు ఐసీసీ గడువిచ్చింది. ఈలోపు బీసీసీఐ తన మనసు మార్చుకుని రింకు సింగ్ ను ఎంపిక చేయొచ్చు. అలా జరగడం దాదాపు అసాధ్యం. కానీ జట్టులో ఎంపిక చేసిన ఆటగాళ్లు ఎవరైనా గాయపడితే రింకుకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయిన ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఐపీఎల్లోనే ఆడుతున్నారు. ఈ మెగా లీగ్ లో దురదృష్టవశాత్తు ఎవరైనా గాయపడితే అది రింకుకు అదృష్టంగా మారినట్లే. ఒకవేళ ఐపీఎల్లో ఎవరు గాయపడకపోయినా రింకు ఛాన్స్ ఉంటుంది. జట్టులో చోటు దక్కనప్పటికీ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికవడంతో రింకు టీమిండియాతోనే కలిసి అమెరికా, వెస్టిండీస్కు ఈ నెల ఆఖరిలో బయలుదేరాల్సి ఉంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ వరల్డ్ కప్లోనూ ఆటగాళ్లు గాయపడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు రింకు ఖచ్చితంగా భారత్ తరపున బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన భారత జట్టులో ఎవరైనా గాయపడితే నయా ఫినిషర్కు అవకాశం వస్తుంది. అక్షర్ పటేల్కు గాయం అవ్వడంతో ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో రవిచంద్రన్ అశ్విన్కు ఛాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయి.